హలో పిల్లలు, ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు కిడ్స్ స్టోరీ టైం. పిల్లలు, ఈరోజు లెసన్కు మీరు అందరు రెడీగా ఉన్నారా? ఓకే పిల్లలు, ఒక ఊరిలో ఒక ఆంటీ ఉండేది. ఆ ఆంటీ పేరు డెయిజీ. ఆంటీకి ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం. అందమైన పూలు, చక్కటి కాయలు కలిగిన చెట్లు చాలా వేసుకునేది. అయితే కొన్ని రోజులు చాలా చక్కగా గార్డెన్ మెయింటైన్ చేసింది. కానీ తర్వాత కొన్ని ఇయర్స్ తర్వాత అంకుల్ సిక్ అయ్యి చనిపోవడం వల్ల ఇంట్లో ఆంటీ ఒక్కతే అయిపోయింది. పిల్లలు, తనకు సపోర్ట్ చేసేవాళ్ళు ఎవ్వరు లేరు. అలాగే ఒక్కతే ఆ ఇంట్లో చాలా ఇయర్స్ ఉంది. పిల్లలు, దానివల్ల ఆంటీకి హెల్ప్ చేసేవాళ్ళు ఎవ్వరు లేకపోవడం వల్ల అన్ని పిచ్చి పిచ్చి మొక్కలు, ముళ్ళ కంపలు వచ్చి నీళ్లు పోయకపోవడం వల్ల చెట్లన్నీ ఎండిపోయి ఆ గార్డెన్ అస్సలు చూడటానికి కూడా బాగాలేదు. పిల్లలు, ఒకప్పుడు చాలా చక్కగా మెయింటైన్ చేసేది, కానీ ఇప్పుడు ఆ గార్డెన్ను మెయింటైన్ చేసే శక్తి లేక ఆంటీ అలా వదిలేయటం వల్ల గార్డెన్ అంతా అస్సలు బాగాలేదు. పిల్లలు, గార్డెన్ను మెయింటైన్ చేద్దామంటే ఆంటీకి అస్సలు బలం లేదు. చాలా పెద్ద వయసు వచ్చేసరికి ఆంటీకి అస్సలు ఎనర్జీ లేదు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు, ఈ ఆంటీ గార్డెన్ని ఎంత బ్యూటిఫుల్గా మెయింటైన్ చేసేదో. రోజ్ ఫ్లవర్స్ ఉంటాయి కదా, ఎంత బ్యూటిఫుల్గా ఉండేవో. రెడ్ కలర్, పింక్ కలర్, వైట్ కలర్, రకరకాల కలర్ఫుల్ రోజెస్ ఇలా గార్డెన్లో ఉండేవి. ఎప్పుడు నేను వాళ్ళ గార్డెన్ని చూస్తుండేదాన్ని. ఎందుకు ఇలా అయిపోయింది అని ఒక్కొక్కళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు అక్కడికి టిమ్ అనే ఒక అన్న వచ్చాడు. ఈ అన్నకు ఆ ఆంటీ విషయం అంతా తెలిసింది. అరే, హెల్ప్ చేసేవాళ్ళు లేక ఆంటీ గార్డెన్ ఇలా మారిపోయిందా అని ఈ టిమ్ ఆలోచించాడు. టిమ్కు ఎవరికైనా హెల్ప్ చేయాలంటే చాలా ఇష్టం. పిల్లలు, ఎవరైనా కష్టాల్లో ఉంటే తప్పకుండా వాళ్ళకి ఏదో ఒక రీతిగా హెల్ప్ చేయాలని ప్రయత్నిస్తూ ఉండేవాడు. పిల్లలు, అయితే ఒకరోజు అనుకున్నాడు, నేను ఖచ్చితంగా డెయిజీ ఆంటీ దగ్గరికి వెళ్ళి, ఆంటీ నేను మీకు హెల్ప్ చేస్తాను అని చెప్తాను. ఆంటీ ఒకవేళ నన్ను యాక్సెప్ట్ చేస్తే నేను ఆంటీ కలిసి వాళ్ళ గార్డెన్ను బ్యూటిఫుల్గా మార్చేస్తాం అని చక్కగా ప్లాన్ వేసుకున్నాడు. మరుసటి రోజు టిమ్ డెయిజీ ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఆంటీ వాళ్ళ బెల్ రింగ్ చెయ్యగానే ఆంటీకి ఏం అర్థం కాలేదు. మా ఇంటికి ఎవరు గెస్ట్లు రారే, ఎవరు వచ్చారబ్బా అని మెల్లగా లేచి బయటికి వచ్చి డోర్ ఓపెన్ చేసింది. డోర్ ఓపెన్ చేస్తే టిమ్ అన్న ఉన్నాడు. హాయ్ బాబు, నీ పేరేంటి అని అంటే, ఆంటీ నా పేరు టిమ్, నేను మీ గురించి విన్నాను, మీరు చాలా పెద్ద వయసు వచ్చిందని, మీకు సరి అయిన హెల్ప్ లేక మీ గార్డెన్ అంతా పాడైపోయిందని నాకు తెలిసింది. ఆంటీ నాకు హెల్ప్ చేయాలంటే చాలా ఇష్టం ఆంటీ, మీకు నేను హెల్ప్ చేయాలని అనుకుంటున్నాను. పదండి ఆంటీ, నేను మీకు హెల్ప్ చేయొచ్చా అని అడిగాడు. పిల్లలు, నిజమే కదా, హెల్పింగ్ హ్యాండ్ అంటే యేసయ్యకి కూడా చాలా ఇష్టం. ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు అలాంటి వారికి హెల్ప్ చేస్తే దేవుడు మనల్ని బోల్డ్ అన్ని బ్లెస్సింగ్స్తో నింపుతాడు. అందుకే పిల్లలు, మనం కూడా ఇతరులకు హెల్ప్ చేయాలి. ఆంటీ అంటది, థ్యాంక్ యూ నాన్న, నేను నాకు హెల్ప్ చేసే వాళ్ళ కోసమే వెయిట్ చేస్తున్నాను. ఎంత మంచి మనసు, నాకు హెల్ప్ చేయడానికి వచ్చావా? ఈ రోజుల్లో పెద్ద వయసు వచ్చిన వాళ్ళని ఎవ్వరూ కేర్ చేయరు, పైగా హెల్ప్ అసలే చేయరు. కానీ నువ్వెంత మంచి మనసుతో నాకు హెల్ప్ చేయడానికి వచ్చావు, నీ హెల్ప్ తీసుకొని మన గార్డెన్ని అందంగా మార్చుకుందాం అని చెప్పింది. పిల్లలు, డెయిజీ ఆంటీ. ఓకే ఆంటీ అని ప్రతిరోజు టిమ్ అన్న డెయిజీ ఆంటీ ఇద్దరు కలిసి వాళ్ళ గార్డెన్లోకి వెళ్ళి ముళ్ళ కంపలన్నీ తీసేసి, పిచ్చి పిచ్చి మొక్కలన్నీ తీసేసి, మరి అందమైన ఫ్లవర్స్ వచ్చేలాగా ఆ గార్డెన్ని చక్కగా తవ్వి వాటికి మంచిగా వాటర్ పోసి ఆ ప్లాంట్స్ అన్నీ కూడా ఎదగటానికి వాటికి కావాల్సినవన్నీ వాటికి సప్లై చేస్తూ వచ్చారు. పిల్లలు, రోజు రోజుకి ఈ గార్డెన్ అందంగా తయారవటం స్టార్ట్ అయింది. పిచ్చి మొక్కలన్నీ తీసేగానే గార్డెన్ చాలా నీట్గా కనిపించింది. ఆ గార్డెన్ కొన్ని రోజులకే ఎంత బ్యూటిఫుల్గా తయారైందో చెప్పలేను, అంత అందంగా తయారైంది. పిల్లలు, డెయిజీ ఆంటీ అలాగే టిమ్ అన్న ఈ గార్డెనింగ్ వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళిద్దరూ కలిసి మాట్లాడుతూ ఉండేవాళ్ళు, చక్కగా నవ్వుకుంటుండేవాళ్ళు, కష్టాలు చెప్పుకుంటుండేవాళ్ళు, వాళ్ళ బాధలు ఒకరితో ఒకరు పంచుకుంటుండేవాళ్ళు. అప్పుడు డెయిజీ ఆంటీ అనింది, టిమ్, నేను ఇన్ని సంవత్సరాలు నాతో ఎవరు
సరిగా మాట్లాడేవాళ్ళు కాదు, నన్ను ప్రేమించేవారు ఎవ్వరు ఉండేవాళ్ళు కాదు, కనీసం నాకు ఏదైనా అవసరమైతే చూసుకునే వాళ్ళే లేరు. అలాంటి పరిస్థితిలో నేను చాలా బాధపడుతుంటాను తెలుసా అని అంటున్నప్పుడు టిమ్ అనేవాడు, ఆంటీ అలాంటి పరిస్థితి ఎప్పుడు వచ్చినా ఒకటి మాత్రం మర్చిపోకండి, మీకోసం మీ టిమ్ ఉన్నాడని. తప్పకుండా నాకు కాల్ చేయండి ఆంటీ, నేను మీకు హెల్ప్ చేస్తాను అని ఆ టిమ్ అన్న డైజీ ఆంటీతో చెప్తుండేవాడు. గార్డెనింగ్ వర్క్ చేయడం మాత్రమే కాదు, వీళ్ళిద్దరి మధ్యలో మంచి ఫ్రెండ్షిప్ ప్రారంభమైంది. అందుకే కొన్ని రోజులైన తర్వాత డైజీ ఆంటీ టిమ్ని పిలిచి, ఇంత బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ఉన్న ఈ గార్డెన్ ఇంత అందంగా మారటానికి టిమ్ ఖచ్చితంగా నీ సపోర్ట్ నాకు చాలా దొరికింది, నీ హెల్ప్ వల్ల నా గార్డెన్ ఎంత బ్యూటిఫుల్గా మారింది. అంత మాత్రమే కాదు, నా లైఫ్ కూడా చాలా సంతోషంతో నిండింది. నువ్వు చేసిన ఒక హెల్ప్ నా గార్డెన్కే కాదు నాకు కూడా చాలా బ్లెస్సింగ్గా ఉంది టిమ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ హెల్ప్ అని ఆ డైజీ ఆంటీ టిమ్ అన్నకు థ్యాంక్స్ చెప్పింది. నిజమే కదా పిల్లలు, మనం ఎవరికైనా హెల్ప్ చేస్తే అది మనకు ఎంత సంతోషాన్ని ఇస్తుందో అంత మాత్రమే కాదు మన లైఫ్లో అది గ్రేట్ బ్లెస్సింగ్గా ఉంటుంది. మన దగ్గర లేని వాటిని ఇవ్వాల్సిన అవసరం లేదు, కానీ మన దగ్గర ఉన్న దాంట్లోనే ఖచ్చితంగా ఇతరులకు హెల్ప్ చేద్దాం. ఒకవేళ మీ దగ్గర 2 పెన్సిల్స్ ఉన్నాయి, స్కూల్లో మీ ఫ్రెండ్ అబ్బా ప్లీజ్ నాకు ఒక పెన్సిల్ ఇవ్వవా అంటే, అమ్మా నేను ఇవ్వను, మా డాడీ నాకు కొనిచ్చాడు, నేను ఇవ్వను అంటే ఇవ్వను అని దాచిపెట్టుకోవద్దే. ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ ఎరేజర్ మర్చిపోతే ప్లీజ్ రా నాకు ఎరేజర్ ఇవ్వ అంటే, అమ్మ నా ఎరేజర్ నీకు ఇస్తే అరిగిపోతుంది, చిన్నగా అయిపోతుంది, నేను ఇవ్వను అని దాచిపెట్టుకోవద్దు. ఖచ్చితంగా మనం మన ఫ్రెండ్స్తో షేర్ చేయాలి. అప్పుడు దేవుడు కూడా మనల్ని బట్టి హ్యాపీగా ఫీల్ అవ్వటం మాత్రమే కాదు, మన జీవితంలో గొప్ప బ్లెస్సింగ్స్ ఇస్తాడు పిల్లలు. బైబిల్ గ్రంథంలో ఒక ఆంటీ ఉంది పిల్లలు. ఆ ఆంటీ షూనేము అనే పట్టణంలో ఉంటుంది. ఆ ఆంటీ గురించి బైబిల్ ఏమని చెప్తుందో తెలుసా? ఘనురాలు అని చెప్తుంది. ఎందుకంటే ఆంటీ నిజంగా ఘనమైన కార్యం అంటే గ్రేట్ పని చేసింది. అదేంటో తెలుసా పిల్లలు? వాళ్ళ ఇంట్లో మరి అప్స్టేర్స్లో ఒక రూమ్ని కట్టించింది. ఆ రూమ్ ఎవరి కోసమో తెలుసా? ప్రవక్త అయిన ఎలీషా అంకుల్ ఆ ఊరు వచ్చినప్పుడల్లా ఈ ఆంటీ వాళ్ళ ఇంటికి రావాలని చాలా ఆశపడేది. ఎవరన్నా మన ఇంటికి వస్తే, అబ్బా ఇప్పుడు ఎందుకు వస్తున్నారు మమ్మీ, ఇంకెప్పుడు వెళ్తారు మమ్మీ, తొందరగా వెళ్ళిపోతే బాగుండు, నేను ఇంట్లో ఆడుకోవడానికి లేదు, టీవీ చూడడానికి లేదు అని చాలామంది ఇబ్బంది పడిపోతూ ఉంటారు. కానీ ఈ గనురాలైన ఈ ఆంటీ వాళ్ళ ఇంటికి పాస్టర్ అంకుల్ వస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుండేదో, వాళ్ళ ఇంట్లో ఉన్న దాంట్లో అంకుల్కి ఎంత హార్ట్ఫుల్గా పెడుతుండేదో. అంత మాత్రమే కాదు, ఆంటీ వాళ్ళ హస్బెండ్కి చెప్పింది, మన ఇంటికి ఎవరైతే వస్తూ వెళ్తున్నారో మంచి భక్తి కలిగిన దైవజనుడు, అతని కోసం మనం ఇలా అరేంజ్ చేద్దామని చెప్పింది. ఆ పాస్టర్ అంకుల్ కోసం ఈ ఆంటీ ఏమేమి రెడీ చేసిందంటే, ఒక మంచి రూము, ఆ రూమ్లో పడుకోవడానికి మంచి మంచము, ఆ తర్వాత టేబుల్, ఆ తర్వాత దీపస్తంభం చేయించింది, అలాగే కూర్చోడానికి ఒక మంచి పీట రెడీ చేసింది. మంచం, బల్ల, దీపస్తంభం, అలాగే పీట ఇవి అరేంజ్ చేసి అంకుల్కి ఎక్కడ ఇబ్బంది కాకుండా నడిచి నడిచి ఎన్నో ఊర్లకు తిరుగుతూ దేవుని పనిచేస్తున్న పాస్టర్ అంకుల్ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు అప్స్టేర్స్లో ఉన్న ఆ రూమ్లో అంకుల్ రెస్ట్ తీసుకోవడానికి అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తూ చక్కగా అరేంజ్ చేసింది. మరి పాస్టర్ అంకుల్ ఆ ఊరు వచ్చినప్పుడల్లా ఆంటీ వాళ్ళ ఇంటికి వచ్చేవాళ్ళు. ఆంటీ చేసిన భోజనం తిని చక్కగా తన రూమ్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకునేవాడు. ఎలీషా అంకుల్ దగ్గర ఒక శిష్యుడు ఉన్నాడు, అతని పేరు గెహజీ. గెహజీని పిలిచి ఒకరోజు ఎలీషా అంకుల్ అడుగుతాడు, వాళ్ళ ఇంట్లో ఏం తక్కువ ఉందో ఒకసారి చూడు, నిజంగా మనల్ని ఎంత ప్రేమతో మనల్ని రిసీవ్ చేసుకొని చాలా పట్టించుకొని వాళ్ళకున్న దాంట్లో మనకి పెట్టి ఎంత ప్రేమ చూపిస్తున్నారు, ఒకసారి కనుక్కో అని చెప్తే గెహజీ అన్న అంటాడు, అయ్యా అన్నీ ఉన్నాయి కానీ అలాగ పిల్లలు లేరయ్యా అని చెప్పినప్పుడు ఎలీషా అంకుల్ మరి ప్రేయర్ చేసి, దేవా ఈ ఇంట్లో మరి పిల్లలు లేరు, ఈ గనురాలకి మంచి బాయ్ని ప్రొవైడ్
యెహోవా అని ప్రేయర్ చేస్తాడు. నిజంగానే అంకుల్ ప్రేయర్ చేసినట్లుగా దేవుడు ఆ ఆంటీకి మంచి బాయ్ని ఇస్తాడు. పిల్లలు, ఆంటీ తనకున్న దాంట్లో అంకుల్కి ఇచ్చి హెల్ప్ చేసినప్పుడు దేవుడు ఆంటీని బ్లెస్ చేస్తూ వాళ్ళ ఇంట్లో ఏది అవసరమో దేవుడు ఆంటీకి అది ఇచ్చాడు. కొన్ని రోజుల తర్వాత ఆంటీ వాళ్ళ బాబు సిక్ అయ్యి చనిపోయాడు. పిల్లలు, చనిపోయినప్పుడు ఆంటీ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎలీషా అంకుల్ దగ్గరికి వెళ్ళి అడుగుతుంది, అయ్యగారు ప్లీజ్ ఒక్కసారి మీరు వచ్చి మా బాబుకు ప్రేయర్ చేయండి అని చెప్పినప్పుడు ఎలీషా అంకుల్, గెహజీ నా చేతిలో నా దండం నీకు ఇస్తున్నా, ఎటూ చూడకు, ఎవరి దగ్గర ఆగొద్దు, నేరుగా తీసుకువెళ్ళి ఆ బేబీ బాయ్ మీద పెట్టు అని చెప్తాడు. పిల్లలు, కానీ గెహజీ అన్న వెళ్తే ఏ అద్భుతం జరగదు. ఆంటీ అంటది, ఎలీషా గారు మీరు వచ్చేదాకా నేను ఇక్కడే ఉంటా, ఖచ్చితంగా రావాల్సిందే అని చెప్పి అంకుల్ని బ్రతిమిలాడినప్పుడు అంకుల్ నిజంగానే ఆంటీతో పాటు ఆ ఇంటికి వెళ్ళి ఆ బాబుని తీసుకొని ఏ రూమ్ అయితే ఆంటీ అంకుల్కి ఇచ్చిందో ఆ గదిలోకి వెళ్ళి బాబును మంచం మీద పడుకోబెట్టి ఆ బాబు కోసం ప్రార్థన చేస్తే నిజంగానే దేవుడు ఎంత అద్భుతంగా ఆ బాబును బ్రతికిస్తాడు. ఆ ఆంటీకి దుఃఖం అంతా పోయి గొప్ప సంతోషం వస్తుంది. పిల్లలు, ఎంత గొప్ప కార్యం దేవుడు ఆంటీ లైఫ్లో చేశాడు కదా. మరి నిజమే పిల్లలు, ఆంటీ సెల్ఫిష్గా ఉండుంటే మరి ఇంత గొప్ప మేలు పొందేది కాదు. కానీ ఆంటీ తన ఇంటికి వస్తూ వెళ్తున్న ఆ అంకుల్ దేవుని సేవకుని గౌరవించి తను ఏమి చేయగలదో అది చేసింది, అంకుల్కి హెల్ప్ చేసింది. అప్పుడు దేవుడు ఆంటీకి కూడా హెల్ప్ చేశాడు. ఇందాక మనం విన్నాం కదా పిల్లలు, టిమ్ అన్న డైజీ ఆంటీకి హెల్ప్ చేశాడు. దానివల్ల డైజీ ఆంటీకు ఎంత సంతోషం వచ్చిందో. అంత మాత్రమే కాదు పిల్లలు, ఇతరులకు మనం హెల్ప్ చేస్తే దేవుడు కూడా మనకు హెల్ప్ చేస్తాడు. టిమ్ అన్న డైజీ ఆంటీకి చేసిన హెల్ప్ చూసి ఊర్లో ఉన్న అందరూ కూడా టిమ్ అన్నను ఎంతగానో అప్రిషియేట్ చేశారు. వెరీ గుడ్ టిమ్, నీలాగా మేము కూడా ఉండాలని అనుకుంటున్నాం, నీ నుంచి మేము చాలా విషయాలు నేర్చుకుంటున్నాం అని అందరూ టిమ్ అన్నను అప్రిషియేట్ చేశారు. చెల్లి తమ్ముడు, ఈరోజు నుండి నీవు కూడా ఇతరులకు హెల్ప్ చేసే అలవాటు కలిగి ఉండాలి. మన దగ్గర లేనిది కాదు, కానీ నీ దగ్గర ఏముందో అదే ఇతరులకు ఇచ్చినప్పుడు దేవుడు నీకు గొప్ప సంతోషం ఇస్తాడు. నువ్వెవరికైతే ఇస్తావో వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. అప్పుడు పరలోకం నుంచి దేవుడు నిన్ను గ్రేట్ బ్లెస్సింగ్స్తో నింపుతాడు. ఓకేనా? మరి ఈరోజు నుంచి ఇతరులకు ఇచ్చే మనసు, ఇతరులకు హెల్ప్ చేసే మనసునిమ్మని ప్రభువుని అడుగుదామా? రైట్, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు ప్రభువా. ఈరోజు కిడ్స్ స్టోరీ టైం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్న ప్రతి మాటను బట్టి వందనాలు. ఇతరులకు హెల్ప్ చేయడం వల్ల మేము ఎంత గ్రేట్ బ్లెస్సింగ్స్ పొందుకుంటామో టీమ్ అన్న ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. గనురాలైన ఆంటీ ఎలీషా అంకుల్కి హెల్ప్ చేసింది, దానికి ప్రతిగా ఆంటీ గ్రేట్ బ్లెస్సింగ్ పొందుకుంది. మేము కూడా ఇతరులకు హెల్ప్ చేస్తూ ఆ గొప్ప బ్లెస్సింగ్స్ పొందుకునే కృప మాకు దయచేయమని కిడ్స్ స్టోరీ టైం చూస్తున్న ప్రతి చెల్లి తమ్ముని స్పెషల్గా దీవించమని యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఓకే చిల్డ్రన్, మరి ఈరోజు మెమరీ వర్స్ నేర్చుకుందామా? గలతీ 6:9 మనము మేలు చేయుటయందు విసుకక యుందుము. మరొకసారి నేర్చుకుందామా? గలతీ 6:9 మనము మేలు చేయుటయందు విసుకక యుందము. గలతీ 6:9. టిమ్ అన్న ఎవరికి హెల్ప్ చేయాలి అని అనుకున్నాడు? డైజీ ఆంటీ వాళ్ళ గార్డెన్ ఎందుకు పాడైపోయింది? గనురాలైన ఆంటీ ఎలీషా ప్రవక్తకు తన గదిలో ఏమేమి ఇచ్చింది? ఎలీషా అంకుల్ శిష్యుని పేరు ఏంటి? ఇతరులకు హెల్ప్ చేస్తే మనకు దేవుడు ఏమి ఇస్తాడు?